బిట్రగుంట ఈజ్ అవర్ లిటిల్ ఇంగ్లాండ్. పూర్వ వైభవం కోసం పసుపులేటి హామీ. బిట్రగుంట అభివృద్ధికి అవసరమైతే సొంత నిధులు వెచ్చించైనా అభివృద్ధికి కృషి చేస్తానని పిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి సుధాకర్ పేర్కొన్నారు. లిటిల్ ఇంగ్లాండ్గా పిలుచుకునే బిట్రగుంట అభివృద్ధికి అవసరమైతే ఎన్ని కోట్ల రూపాయలు సొంత నిధులైనా ఖర్చు పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పసుపులేటి సుధాకర్ రైల్వే అసోసియేషన్ ఆధ్వర్యంలో పసుపులేటి నేతృత్వంలో జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలను బిట్రగుంటలో ప్రారంభించారు. పసుపులేటి సుధాకర్, సుగుణమ్మ దంపతులు ఈ సందర్భంగా రైల్వే అసోసియేషన్ నేతలు పసుపులేటి సుధాకర్తో మాట్లాడారు. బిట్రగుంట అభివృద్ధి కోసం ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేశామని, వాటిని రైల్వే అధికారులకు పంపించామని చెప్పారు. అందులో భాగంగా వందే భారత్, రెండో ప్రాజెక్టు, అల్యూమినియం గూడ్స్ కోచ్, సోలార్ ప్రాజెక్టుల నివేదిక ఇచ్చామని చెప్పారు. 850 ఎకరాల్లో దాదాపు 500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగా, బిట్రగుంట అభివృద్ధి కోసం తన వంతు సాయం చేస్తానని పసుపులేటి సుధాకర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను బీజేపీలో ఉండగా కేంద్రం దృష్టికి బిట్రగుంటకు సంబంధించిన లోకో షెడ్, ఇతర అంశాలను తీసుకెళ్లాలని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఏదో ఒక ప్రాజెక్టు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, కావలి నియోజకవర్గంలో వేలాది మందికి జీవనాధారం దొరుకుతుందని సుధాకర్ అన్నారు. తొలి నుంచి తాను పుట్టిన నేల, తన సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నానని, ఖచ్చితంగా లిటిల్ ఇంగ్లాండ్ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని పసుపులేటి సుధాకర్ తెలిపారు. దీంతో రైల్వే అసోసియేషన్ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సందడిగా ఫుట్బాల్ పోటీలు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీలు సందడిగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా ఫుట్బాల్ ఆడారు. జాతీయ స్థాయి పోటీలు బిట్రగుంట కేంద్రంగా జరుగుతుండటంతో క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. వారికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయడంలో పసుపులేటి సుధాకర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్రీడా పోటీలు ముగిసిన తర్వాత విజేతలకు పసుపులేటి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరగబోతోంది. సంక్రాంతి సంబరాలకు తమకు పసుపులేటి సుధాకర్ ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో హామీ ఇవ్వడంతో బిట్రగుంట వాసులు, కావలి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.